వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. ఆయన చూస్తున్నారు కాల్పుల విరమణకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే ఇది వ్యూహాత్మక వైఫల్యం అని చెప్పేసి ఇక్కడటువంటి ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి సంబంధించి మీరు ఎటువంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ రెండు ఆలోచించాలి. అక్కడ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా అసలు మేము ప్రాధేయపడ్డాము, విరమణ కోరాము అనడం అబద్ధమని వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరికీ మీతో పాటు నమస్తే. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏం చెప్పిండో నమ్మేటువంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఉండేటువంటిది వాళ్ళ దౌర్భాగ్య అంతర్జాతీయ దౌత్య విధానానికి పరాకాష్ట. అంతకంటే నేను ఒక మాట ఎక్కువ కూడా మాట్లాడను. ఎందుకంటే ఇవల్ల యుద్ధం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ యుద్ధం అనండి, ఏదనండి, దాడి అనండి జరిగిన తర్వాత గుస్కే మారే ఏది పాకిస్తాన్లో 200, 300, 400 కిలోమీటర్లు వెళ్ళి మన సైనికులు ప్రయోగించినటువంటి ఏదైతే క్షిపణులు ఉన్నాయో, లేకపోతే రకరకాల ద్రోణులు ఉన్నాయో, వాటన్నిటిని వాళ్ళకు సంబంధించినటువంటి స్థావరాలను ముఖ్యంగా ఒక చిన్న లైన్, ముఖ్యంగా సైనికుల పాఠవాలకు సంబంధించి కానీ సైనికులు చేసిన అటెంప్ట్ కానీ అది అబద్ధమని ఎవరు అంటలేరు. అయితే ఇందులో పై చేయి మనదే అయినప్పుడు ఎందుకు ఈ విరమణ, ఇంత తగ్గుండాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా సైనికులు చేసింది కావచ్చు, వాళ్ళది విజయం అని చెప్పేసి వాళ్ళని అభినందిస్తున్నారు అపోజిషన్ పార్టీస్ అన్ని. ఒక్క మాటలో చెప్తున్నారు. ఆ మాట ముందు అది మాట్లాడాలి, గంట సేపు వాళ్ళు మాట్లాడాలి, రాహుల్ గాంధీ గారు మాట్లాడాలా, ఖర్గే గారు మాట్లాడాలా, సోనియా గాంధీ గారు మాట్లాడాలి. అది మాట్లాడినారా? ఏదో ఒక మాట చెప్పేసి దాంట్లో తప్పులు. ఏనుగు బయటకు వచ్చింది, తోక కనపడతలేదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పేటువంటి సారాంశం ఏంటంటే ఏనుగు బ్రహ్మాండంగా బయటకు వచ్చింది, తోక కనపడతలేదు అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు. ఎందుకంటే మోదీ గారు అనుసరించినటువంటి విధానము, మొన్న రాత్రి ఆయన మాట్లాడిన 23 నిమిషాలు 24 నిమిషాల ప్రసంగం లోపల అన్ని సమాధానాలు దొరికినాయి. నేను ఒక్కటొక్కటి చెప్తాను. వాళ్ళు ఏమంటారు? కాల పరిమితి. మోదీ గారు మాట్లాడింది ఏంది? పాకిస్తాన్ కౌంటర్ పార్ట్ DGMO మన DGMOకు ఫోన్ చేసి మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారా అని మాట చెప్పినాడు. అది కాదని ఎట్లంటారండి? ఇప్పుడు మామూలుగా అమెరికా పెద్ద రాజ్యము, పెద్ద దేశము, అగ్రరాజ్యము, పెద్ద ఎత్తున వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఏది మీరు శాంతియుతంగా ఉండండి, బాగుంటుంది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటిది రకరకాలదంటే చెప్పడంలో తప్పలేదు. మన శ్రేయస్సును కోరేటువంటి దేశాలలో అమెరికా ఒకటి. వ్యక్తిగతంగా మోదీ గారికి, ట్రంప్ గారికి ఉండేటువంటి గత 5-6 సంవత్సరాల నుంచి అతను ఫస్ట్ టర్మ్ లో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి సంబంధాలను భారతీయులు, ఎందుకంటే 2 కోట్ల మంది భారతీయులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోపల అనేక ట్రేడ్ కు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు ఉన్నటువంటి దాంట్లో మన జాగ్రత్తలు మనం ఉంటాం. అంత మాత్రం చేత మన ఆత్మ సౌరభత్వాన్ని కానీ మన దేశం యొక్క రక్షణ కానీ భద్రత అంటే క్రమంగా అగ్రరాజ్యానికి విధేయ దేశంగా మారిపోతామేమో అన్నటువంటి భయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ నేను చెప్తాను. మన విదేశాంగ విధానంలో వెంకటరెడ్డి గారు ఒకటి, మన విదేశాంగ విధానంలో ఏదైనా మన దేశంతో పెట్టుకున్నా, మనం వేరే వాళ్ళతో పెట్టుకున్నా, ముఖ్యంగా 2 దేశాల మధ్య ఉంటుంది. 3వ దేశాన్ని ఎప్పుడు ఎంటర్ అవనీయం ఎటువంటి చర్చలకు సంబంధించి. ఈవెన్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి అంటే అమెరికాకు సంబంధించి ఒకవేళ చెప్పొచ్చు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట, ఇక్కడ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, కశ్మీర్పై మాకు స్పష్టత ఉంది, దాడికి సంబంధించి ఎలా మేము ముందుకెళ్లాలో మాకు స్పష్టత ఉంది, లేదు అవసరం లేదు. నేనేమంటున్నా మేడం అంటే ఒక మన క్షేమాన్ని కోరేటువంటి అనేక దేశాలు ఉంటాయి. రష్యా ఉంటది, ఇజ్రాయిల్ ఉంటది, అట్లా అమెరికా ఉంటది, ఇంకో దేశం ఉంటది. వాళ్ళు మన యొక్క క్షేమాన్ని కోరి సలహాలు ఇస్తే ఇచ్చుండొచ్చు, అది పెద్ద తప్పని అనడం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్తేనే మనం కాల్పుల విరమణ చేసినాం అనేటువంటి పొరపాటు. మొన్న మోదీ గారు ఇచ్చినటువంటి సమాధానంలో 23 నిమిషాల ఉపన్యాసంలో కాల్పుల విరమణ ఆయన మెన్షన్ చేసినాడు. పాకిస్తాన్ నుంచి ఆఫర్ వచ్చింది, చేసినాడు తప్ప ట్రంప్ ప్రతిపాదనలు కానీ, అక్కడ విదేశాంగ మంత్రి ప్రతిపాదనలు కానీ, విదేశాంగ సెక్రటరీ ప్రతిపాదనలు కానీ, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ప్రతిపాదనలు కానీ అని చెప్పలేదు. మీరు అది గుర్తుంచుకోవాలా. అనుకుంటే సార్ మనకు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, విశ్లేషకులు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మీ ఇద్దరికిను ఒకసారి కాలర్తో మాట్లాడదాం. గోవింద నాయక్ గారు కాల్ చేస్తున్నారు. గోవింద నాయక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం, ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది మేడం. ఎందుకనంటే ట్రంప్ గారి మాట పాటించారని చెప్తారు కానీ ట్రంప్ గారు చెప్పింది కాదు. మోడీ గారు చాలా మంచిగా నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం మేడం, నష్టం ఉంటుంది మేడం. అవును.
ఇరువైపున నష్టం ఉంటుంది. ఏదో సినిమాల ఫైనింగ్ ఇచ్చి మళ్ళీ ఏదో చేసినట్టు కాదు మేడం. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఇది దేశ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం మేడం. అన్ని విధాలుగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ గారు. ఓకే ఓకే విరమణ అనేది గోవింద నాయక్ గారి దృష్టిలో మంచి నిర్ణయమే అని అభిప్రాయపడుతున్నారు.